నమస్కారం. ఈరోజు మనం 2025 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఇంజనీర్ల పాత్ర ఎలా ఉండబోతోందో కొంచెం వివరంగా చూద్దాం. నమస్కారం. మా దగ్గర దీనిపై కొన్ని ఇంటర్నల్ నోట్స్, ఒక బ్రీఫింగ్ డాక్యుమెంట్ ఉన్నాయి. వాటి ఆధారంగా ఈ పాత్రలో ఎలాంటి మార్పులొస్తున్నాయి, ఎందుకొస్తున్నాయి, ఏ నైపుణ్యాలు అవసరమవుతాయి, ఇవన్నీ కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. తప్పకుండా. ఎందుకంటే ఏఐ ఇప్పుడు కేవలం ల్యాబులలో ఉండే ప్రయోగం కాదు కదా, నిజ జీవితంలో వ్యాపారాల్లో భాగమైపోయింది. అవును. కాబట్టి ఏఐ ఇంజనీర్ పాత్ర కూడా చాలా కీలకంగా ఇంకా వ్యూహాత్మకంగా మారుతోంది. కేవలం మోడల్స్ కట్టడం కాదు. అంటే ఇప్పుడు డేటా సైంటిస్ట్ ఉన్నారు, వాళ్ళు డేటా విశ్లేషణ చేస్తారు. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ వాళ్ళు మోడల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కదా. అవును, వాళ్ళ ఫోకస్ వేరేగా ఉంటుంది. మరి ఏఐ ఇంజనీర్ బాధ్యతలు అంతకు మించి ఉంటాయన్నమాట. మా సోర్సెస్ కూడా అదే అంటున్నాయి. ఖచ్చితంగా ఏఐ ఇంజనీర్ బాధ్యత అనేది మొత్తం ఏఐ లైఫ్ సైకిల్ అంతా ఉంటుంది. అంటే ఒక ఐడియా దగ్గర నుండి. ఐడియా స్టేజ్ నుంచేనా? అవును, ఐడియా దగ్గర నుండి డేటా రెడీ చేయడం, మోడల్ బిల్డ్ చేయడం, దాన్ని ప్రొడక్షన్లోకి అంటే నిజ ప్రపంచంలోకి తీసుకువెళ్లడం. ఓ. అక్కడ అది సరిగ్గా పనిచేస్తుందా, నమ్మొచ్చా, ఎథికల్గా ఉందా అని మానిటర్ చేయడం వరకు అంతా చూసుకోవాలి. ఇదొక రకంగా అనాలిసిస్, మోడలింగ్ ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్నీ కలగలిసిన పాత్ర అన్నమాట. అలాగా. మరి ఇంత పెద్ద బాధ్యతకు టెక్నికల్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా. అంటే గణితం, ప్రోగ్రామింగ్ లాంటివి. ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మ్యాథ్స్లో లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇవి చాలా ముఖ్యం. ఇక ప్రోగ్రామింగ్కొస్తే పైథాన్ డామినేషన్ అయితే ఉంది. దాని లైబ్రరీలు అంటే టెన్సార్ఫ్లో, పైటార్చ్, సైకిట్లర్న్ వీటి వల్ల. అవును, అవి చాలా పాపులర్ కదా. కానీ మా నోట్స్లో ఇంకో విషయం కూడా ఉంది. అంటే ఆర్, C++, SQL లాంటి వేరే భాషలు కూడా తెలిసి ఉండటం ప్లస్ అవుతుంది. ప్రాబ్లంని బట్టి కరెక్ట్ టూల్ వాడటానికి హెల్ప్ అవుతుంది. సరే, మరి మిషన్ లెర్నింగ్ విషయానికి వస్తే బేసిక్స్ అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ 2025 నాటికి వేటి మీద ఎక్కువ గ్రిప్ ఉండాలి? మా బ్రీఫింగ్లో ఏముంది? బేసిక్స్ అంటే సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఇవి ఓకే. ఆ తర్వాత డీప్ లెర్నింగ్లో ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ మీద బాగా ఫోకస్ పెట్టాలి. ట్రాన్స్ఫార్మర్సా? ఓ, LLMs వెనుక అవే ఉన్నాయంటున్నారు కదా. అవును, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వెనుక ఉన్న శక్తి అదే. అవి కేవలం NLPకే కాదు, వేరే ఫీల్డ్స్లో కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఎలాగంటే? అంటే ఒక వాక్యంలో పదాల మధ్య ఉన్న రిలేషన్షిప్స్, వాటి ఇంపార్టెన్స్ వీటినవి బాగా అర్థం చేసుకుంటాయి. వాటి మీద పట్టు సాధించడం ఇప్పుడు ఆల్మోస్ట్ కంపల్సరీ అవుతోంది. మరి ఈ మోడల్స్ని బిల్డ్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి టూల్స్, ప్లాట్ఫామ్స్ సంగతేంటి? ఏవి కీలకం? టూల్స్ అంటే చెప్పినట్టు టెన్సర్ఫ్లో, పైటార్చ్, సైకిట్లర్న్ ఇవి ఉన్నాయి. డేటా హ్యాండ్లింగ్కు పాండాస్, నంపై. NLPకి హగ్గింగ్ ఫేస్ లాంటివి స్టాండర్డ్ అయిపోయాయి. వీటితో పాటు క్లౌడ్ ప్లాట్ఫామ్స్ AWS, GCP, Azure వీటి మీద నాలెడ్జ్ కంపల్సరీ. క్లౌడ్ ఎందుకంత ముఖ్యం? స్కేలబిలిటీ, రిసోర్సెస్ ఒకెత్తైతే అవి MLOpsకి కావలసిన చాలా టూల్స్ని కూడా అందిస్తున్నాయి. MLOps. ఈ మధ్య ఇది ఇంకా రెస్పాన్సిబుల్ AI ఈ పదాలు బాగా వింటున్నాం. ఇవి జస్ట్ బజ్వర్డ్సేనా లేక నిజంగా ఇంజనీర్ పనిలో భాగమా? లేదు, బజ్వర్డ్స్ కానే కాదు. ఇవి ఇప్పుడు AI ఇంజనీరింగ్కి ఫౌండేషన్ లాంటివి. MLOps అంటే మెషీన్ లెర్నింగ్ ఆపరేషన్స్. ఓకే. అంటే మనం చేసిన మోడల్స్ని ల్యాబ్ నుంచి బయటికి తెచ్చి రియల్ వరల్డ్లో నమ్మకంగా, ఎఫిషియెంట్గా, ఆటోమేటెడ్గా రన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి కావలసిన ప్రాక్టీసెస్, టూల్స్ అన్నమాట. రైట్. మరి రెస్పాన్సిబుల్ AI? రెస్పాన్సిబుల్ AI అంటే మనం కట్టే AI సిస్టమ్స్ పక్షపాతం లేకుండా, ఫేర్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెంట్ అంటే? అంటే అవి ఎందుకు ఒక డెసిషన్ తీసుకున్నాయో చెప్పగలగాలి. దానికి XAI, ఎక్స్ప్లెయినబుల్ AI టెక్నిక్స్ వాడతారు. అలాగే అకౌంటబుల్గా, సేఫ్గా, ప్రైవసీని కాపాడుతూ ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు ఇంజనీర్ రోజువారీ పనిలో భాగమైపోయాయి. ఇంట్రెస్టింగ్. మరి 2025 వైపు చూస్తే ఫ్యూచర్ ట్రెండ్స్ ఏమున్నాయి? మా సోర్సెస్ ఏం హైలైట్ చేస్తున్నాయి? మేజర్గా అయితే జనరేటివ్ AI, LLMs ట్రెండింగ్లో ఉన్నాయి.
కొత్త కొత్త ప్రోడక్ట్స్ సర్వీసెస్ వస్తున్నాయి వాటితో. అవును. మా బ్రీఫింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్లో ఏఐ ఇంజనీర్లు కోడ్ రాయడం కన్నా ఆ మోడల్స్తో సరిగ్గా మాట్లాడటం అంటే మంచి ప్రాంప్ట్స్ ఇవ్వడం మీద ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఓ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్నమాట. అలాంటిదే. అలాగే డేటా సెంట్రిక్ ఏఐ అంటే మోడల్ కన్నా డేటా క్వాలిటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. సింథటిక్ డేటా వాడకం కూడా పెరుగుతుంది. సింథటిక్ డేటా అంటే రియల్ డేటా తక్కువగా ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్గా డేటా క్రియేట్ చేయడం. ఇంకా ఎడ్జ్ ఏఐ అంటే డివైసెస్ మీదే ఏఐ రన్ చేయడం. ఇది స్పీడ్కి, ప్రైవసీకి ఇంపార్టెంట్ అవుతోంది. మల్టీమోడల్ ఏఐ, ఏఐ ఏజెంట్స్ ఇవి కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. సరే, ఇదంతా చూస్తే 2025 నాటికి ఏఐ ఇంజనీర్ అంటే కేవలం ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు, ఒక సిస్టమ్ ఆర్కిటెక్ట్, మేనేజర్, ఇంకా ఒక ఎథికల్ గార్డియన్ లాంటి పాత్ర అనుకోవచ్చా? ఖచ్చితంగా. మంచి టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, లేటెస్ట్ టూల్స్ తెలిసుండాలి, MLOps తెలియాలి, రెస్పాన్సిబుల్ ఏఐ ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. అవును, లెర్నింగ్ ఆగకూడదు. ఈ మార్పుల్ని అర్థం చేసుకోవడం కెరియర్ పరంగానే కాదు, అసలు టెక్నాలజీ మనల్ని ఎలా మారుస్తుందో తెలుసుకోవాలనుకునే వాళ్ళందరికీ ఇంపార్టెంట్. ఇదంతా బానే ఉంది, కాని నాకో ప్రశ్నొస్తోంది. టెక్నికల్ స్కిల్స్ ఇంత వేగంగా మారిపోతుంటే రేపటి ఏఐ ఇంజనీర్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రియేటివిటీ, టీంతో కలిసి పనిచేయడం లాంటి హ్యూమన్ స్కిల్స్ ఎంతవరకు కీలకమవుతాయి? టెక్నికల్ స్కిల్స్తో పాటు బహుశే ఇవి కూడా అంతే ముఖ్యమవుతాయేమో ఆలోచించాల్సి